తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటది మనం. స్లాట్ బుకింగ్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడీ వస్తది. ఆ లాగిన్ ఐడీని యూజ్ చేసుకొని, పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకొని, మనమైతే లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటది. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్. సో, స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్డ్ వీడియో చేసిన. ఇంకా మీరు ఆ వీడియో చెక్ చేయకపోతే ఎళ్లి చెక్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పిన, అది కూడా ఒకసారి చెక్ చేయండి. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనమైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన లాగిన్ ఐడీని బేస్ చేసుకొని అండ్ దాని తర్వాత పాస్వర్డ్‌ని బేస్ చేసుకొని మనమైతే లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి క్లియర్‌గానైతే మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్‌గా ఒక వీడియో చేసిన నేను క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. ఆ వీడియో లింక్ నేను మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ ఈ వీడియో తర్వాత కూడా వస్తది. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయరి. ఇఫ్ పాసిబుల్ నేను మన డిస్క్రిప్షన్ లోపల గానీ అండ్ దాంతో పాటు కామెంట్స్ లోపల గానీ మెన్షన్ చేస్తా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. ఓకేనా? సో, ఆ వీడియోని చెక్ చేయరి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, స్కిప్ చేయకుండా చూడుర్రి, మీకు క్లియర్‌గా అర్థమైతది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ అయితే ఫేజ్ 1వి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మనకి 21 జూన్ దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? 17th జూన్ 2026 నుండి ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకి 21 జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 17th జూన్ 2026 నుండి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ 21 జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? సో, మీరు ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్‌కెళ్ళి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేద్దాము. సో, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది అంటే లాగిన్ ఐడీ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా? ఈ లాగిన్ ఐడీ నంబర్ ఏదైతే ఉందో నేను మీకు జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తా. లాగిన్ ఐడీ ఉంది కదా! ఈ లాగిన్ ఐడీ నంబర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి లాగిన్ ఐడీ నంబర్ అనేది మెసేజ్ వస్తది. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా లాగిన్ ఐడీ నంబర్ వస్తదన్నట్టు. ఈ లాగిన్ ఐడీ నంబర్‌ని మనమైతే ఇక్కడ ఎంటర్ చేసి, తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేసి అండ్ పాస్వర్డ్ ఆల్రెడీ మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల ఏదైతే పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటదన్నట్టు. డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంట్రీ చేసి తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటది. క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనమైతే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. సో, సైన్ ఇన్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? మనకు ఆప్షన్ ఎంట్రీకి సంబంధించి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చూపెడతది. కలర్ కోడ్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, బ్లూ కలర్ లోపల ఉంటే యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అన్నట్టు. గ్రే కలర్ లోపల ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ అన్నట్టు. పింక్ కలర్ లోపల ఉంటే గర్ల్స్ అన్నట్టు. గ్రీన్ కలర్ లోపల ఉంటే మైనారిటీ అన్నట్టు. అండ్ లైక్ మనకిది బ్రౌన్ కలర్. ఓకేనా? సో, లైట్ దాన్ని ఏమంటాం కదా! అంటే క్రీమ్ కలర్ అంటాం కదా! సో, క్రీమ్ కలర్ లోపల ఉంటేనేమో ప్రైవేట్ అన్నట్టు. ఓకేనా? సో, మనకిట్లా కలర్ కోడింగ్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ కలర్ కోడింగ్స్ అనేది మనం ఒకసారి చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో, కలర్ కోడింగ్స్‌ని బట్టి మనకు ఏ కాలేజెస్ అని చెప్పి చూసుకోవచ్చన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకు ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ అనేది ఇట్లుంటదన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ ఇది. ఈ ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ లోపల మనకు క్లియర్‌గా
మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో డిస్ట్రిక్ట్ ఏంది అని చెప్పి నేను మీకు ఈ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ గురించి డీటెయిల్‌గా చెప్తా. దానికంటే ముందు ఏందంటే మీరు లాగిన్ అవ్వడంతోటే మనకి ఇట్లా ఇన్‌స్ట్రక్షన్స్ చూపెడుతది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదవాలి. చదివిన తర్వాత మనకు కింద లాస్ట్‌కు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఓటీపీ ఎంట్రీ చేయమని అడుగుతదన్నట్టు. ఓకేనా. సో మనం ఏదైతే ఆల్రెడీ మొబైల్ నంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చుంటది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో మనం ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఆఫ్టర్ లాగిన్. సో మన డీటెయిల్స్ ఇస్తాం ఈసెట్‌కి సంబంధించి. లాగిన్ అని చెప్పి కొడతాం. మనకి ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఓటీపీ అడుగుతదన్నట్టు. ఆ ఓటీపీ అనేది మనం ఇయ్యాల్సి ఉంటది. ఓటీపీ ఇచ్చి ఇక్కడ ఐ డిక్లేర్ ద అబోవ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఐ అండర్‌స్టూడ్ ద ప్రాసెస్ అని చెప్పి ఉంటది. సో దాని మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని ఉంటదన్నట్టు. దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో క్లిక్ చేస్తుంటే మనకి ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో ఐ హోప్ మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని చెప్పి అనుకుంటున్నా. మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అనేవి చాలామంది కన్జ్యూమ్ చేస్తున్నారు. చాలామందికి కూడా హెల్ప్ అవుతున్నాయి. సో మనకు వ్యూస్ వస్తున్నాయి. కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎడ్యుకేషన్ పేజ్ లోపల ఏంది అంటే మనకు పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. టైమ్ టు టైమ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నా బ్రో. ఈరోజు 17th జూన్ రోజు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే నేను క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గురించి వీడియో చేసిన. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ ఎట్లా చేయాలనేది కూడా వీడియో చేసిన అన్నట్టు. సో మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే ఓటీపీ ఇచ్చి క్లిక్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి కొట్టడంతోటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఒక సైడ్ మనకు డిస్ట్రిక్ట్స్ చూపెడుతుంది. ఓకేనా. మనకు ఏ డిస్ట్రిక్ట్ లోపల కావాలనుకుంటున్నాం అని చెప్పి మనం డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. తర్వాత మనకి ఇక్కడ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఏంది అని చెప్పి మనకు చూపెడుతది అన్నట్టు. ఓకేనా. మనం ఏమైతే బ్రాంచెస్‌కి ఎలిజిబుల్ అయితామో ఆ బ్రాంచెస్ మనకు చూపెట్టడం అయితే జరుగుతా అన్నట్టు. సో ఆ బ్రాంచెస్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంది కదా అంటే డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇట్లా డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఏంది కదా అంటే షో వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి ఎట్లయితే ఉందో ఓటీపీ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షో వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు కింద. సో ఆ షో వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయడంతో మనకు వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు నేమ్ చూపెడుతుంది, మనది జెండర్ చూపెడుతుంది, కేటగిరీ చూపెడుతుంది, ఫాదర్ నేమ్ చూపెడుతుంది, ర్యాంక్ చూపెడుతుంది, అండ్ పీహెచ్ స్టేటస్ ఎస్ అని చూపెడుతుంది అన్నట్టు. సో అవన్నీ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది. దెన్ దాని తర్వాత మనకి కింద ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా. ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మనం ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తామో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలంటే ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సేవ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ప్రతిసారి. ఓకేనా. సో మనకి ఇక్కడ కాలేజ్‌కి సంబంధించిన కోడ్స్ నేను ఇందాక చెప్పిన కదా. యూనివర్సిటీకి బ్లూ, సెల్ఫ్ ఫినాన్స్‌కి గ్రే, అండ్ గర్ల్స్‌కి పింక్, తర్వాత మైనారిటీస్‌కి గ్రీన్ అని చెప్పి ఉంటది. సో ఇట్లా మనకు ఏవైతే మనం డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిస్ట్రిక్ట్స్ లోపల లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా. మీరు ఏ బ్రాంచ్‌కి ఎలిజిబుల్ అవుతారో ఆ బ్రాంచ్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కాలేజెస్ అన్నీ కూడా చూపెట్టడం అయితే జరుగుతది. ఆ డిస్ట్రిక్ట్ కాలేజెస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. మనకు డిస్ట్రిక్ట్ కాలేజ్ సంబంధించిన కాలేజ్ కోడ్స్ మాత్రమే ఉంటది. డిస్ట్రిక్ట్ కోడ్ మాత్రమే చూపెట్టడం అయితే జరుగుతా అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇట్లయితే ఉంటది అన్నట్టు. ఓకేనా. కాలేజ్ కోడ్ అనేది ఉంటది. డిస్ట్రిక్ట్ కోడ్ అనేది ఉంటది అన్నట్టు. సో అందులోపల మనం ఏంది అంటే మనకి ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ కాలేజ్ కావాలనుకున్నాం అనుకో, ఏదైతే కావాలనుకుంటున్నామో ఏ బ్రాంచ్ లోపల ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ లోపల ఉన్నదా లేదా చూసుకోవాలి. ఉంటే మనకి ఇక్కడ బ్లాంక్ అనేది చూపెడతా అన్నట్టు. సో అట్లా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ సిఎస్ఈ ఉంది. సిఎస్ఈ లోపల పలానా కాలేజ్ లోపల సిఎస్ఈ అని ఉందా అనుకో, మనం ఇక్కడ ఏం చేయాలంటే 1 మనకు కావాలనుకుంటే 1 తర్వాత 2 మనం ఈ నంబర్స్ అనేవి ఎట్లా ఇయ్యాలి కదంటే మన ప్రియారిటీ ప్రకారము 1, 2, 3, 4, 5 అని చెప్పి మన ప్రియారిటీ ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. సో బిఫోర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ నా అడ్వైస్ ఏంటి కదా అంటే ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఓకేనా. ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోరి. సో ఫస్ట్ నెంబర్ 1 కాలేజ్ కోడ్ అనేది రాసుకోరి. ఓకేనా. సో కాలేజ్ కోడ్ ఏది ఉంటే అది. సో 4 లెటర్స్ ఉంటాయి అన్నట్టు. ఎంత కాదనుకున్నా కూడా 4 లెటర్స్ అయితే ఉంటాయి కాలేజ్ కోడ్ లోపల. ఆ కాలేజ్ కోడ్ అనేది సో ఏసుకోరి. ఏదో ఒక కాలేజ్ కోడ్ ఉందనుకో అట్లా. అట్లా మనకు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో కాలేజ్‌కి సంబంధించిన కోడ్స్ అనేది రాసుకోరి. బేస్డ్ ఆన్ దట్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. ఒక లిస్ట్ అనేది ఉండాలి బ్రో. సింపుల్లీ ఏ కాలేజెస్ కావాలి అనేది ఒక లిస్ట్ అనేది మీ దగ్గర ఉంటే
ఏ బ్రాంచెస్ కావాలి అనే లిస్ట్ అనేది మీ దగ్గర ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకేనా. కాలేజ్ పేరు మనకు తెలుసు. ఓకేనా. కాలేజ్ కోడ్ అనేది మనకు తెలుసు. అండ్ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉందనేది మనకు తెలుసు. అప్పుడు ఏమవుతుందంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా కాలేజ్ నేమ్ అండ్ దాంతో పాటుగా కాలేజ్ కోడ్. ఓకేనా. కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కాలేజ్ డిస్ట్రిక్ట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో దాన్ని బట్టి మన వెబ్ ఆప్షన్స్ ఈజీగా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మన ఇది అఫీషియల్గా మనకు చూసుకుంటే ఇక్కడ మన కాలేజ్ సంబంధించిన కోడ్స్ చూపెడుతుంది, కాలేజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ చూపెడుతుంది. మనం ఏంది కదా అంటే కోర్సెస్ కూడా చూపెడుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ ఈ కాలేజ్ కావాలనుకుంటే ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. సెకండ్ కాలేజ్ ఏది కావాలనుకుంటామో అక్కడ సెకండ్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ ఏమనుకుంటామో అది థర్డ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా మీకు ఏది కావాలనుకుంటుంది, ఇక్కడ ఫోర్త్ కావాలనుకుంటే ఇక్కడ ఫోర్త్, ఇక్కడ ఫిఫ్త్ కావాలనుకుంటే ఫిఫ్త్, అండ్ ఇక్కడ సిక్స్త్ కావాలనుకుంటే సిక్స్త్, ఇక్కడ సెవెంత్ కావాలనుకుంటే సెవెంత్. అట్లా మన ప్రియారిటీ ప్రకారము మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫస్టే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో నా అడ్వైజ్ ఏంది కదా అంటే ఫర్ ఎవ్రీ 2 to 3 వెబ్ ఆప్షన్స్ ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సేవ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సేవ్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయరి వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అవుతాయి. ఓకేనా. సో సడన్గా లాగౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి 3 to 5 వెబ్ ఆప్షన్స్కి మీరు ఒకసారి సేవ్ అనేది చెయ్యరి. ఓకేనా. ఎంత అనుకున్నా ఒక 5 వెబ్ ఆప్షన్స్కి ఒకసారి అన్న మీరు 1 to 3 ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత సేవ్ అని చెప్పి కొట్టుర్రి. సేవ్ అని కొట్టుడుతోటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతాయి అన్నట్టు. ఓకేనా. సో ఒకసారి వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిన తర్వాత మనకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. వ్యూ అండ్ ప్రింట్లోకి వెళ్ళి మనకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అని చెప్పి చెక్ చేయొచ్చు. ఓకేనా. సో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో లాస్ట్కి ఫైనల్గా ఎన్ని వెబ్ ఆప్షన్లు సేవ్ అయినాయి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వ్యూ అండ్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల మన వెబ్ ఆప్షన్స్ అన్ని చూపెట్టడం అయితే జరుగుతుంది. ఎన్ని వెబ్ ఆప్షన్స్ చూపెడితే అన్ని వెబ్ ఆప్షన్స్ మనకు సేవ్ అయినట్టుగా. ఓకేనా. సో ప్రతి 5 వెబ్ ఆప్షన్స్ ఒకసారి మీరు సేవ్ చేసుకున్నారు అనుకో ఇబ్బంది కాదన్నట్టు తర్వాత. ఓకేనా. సో ఇది ఇట్లా మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ నేను చెప్పినా కదా ఈ ఫామ్. ఓకేనా. మీరు ఇక్కడికి వెళ్ళి మీ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ క్లియర్గా చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు డిస్ట్రిక్ట్ ఉంటుంది, కాలేజ్ కోడ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది అన్నట్టు. మనకు బ్రాంచెస్ ఏం బ్రాంచెస్ అని చెప్పి బ్రాంచెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏంది కదా అంటే మీకు ఏ కాలేజ్ లోపల ఫస్ట్ ప్రియారిటీ ఉంటే ఆ కాలేజ్ దగ్గర 1 వేసుకోవాలి. ఓకేనా. సో ఏ కాలేజ్ దగ్గర సెకండ్ ప్రియారిటీ ఉంటే ఆ కాలేజ్ దగ్గర ఆ కోర్స్ దగ్గర 2 వేసుకోవాలి. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే కాలేజ్ కోడ్ అనేది DCET అనేది కాలేజ్ కోడ్ బ్రో. కాలేజ్ అనేది హైదరాబాద్ లోపల ఉంది. సో ఇక్కడ మనకు సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే DCET లోపల ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సికి ఇచ్చేసేయరి. ఈసీఈ సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఈసీఈ సెకండ్ ప్రిఫరెన్స్కి ఇచ్చేసేయరి. అదే కాలేజ్ లోపల త్రిబుల్ఈకి థర్డ్ ప్రిఫరెన్స్ అయితే త్రిబుల్ఈ అని చెప్పి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయరి. ఓకేనా. సో ఇట్లా మనం అయితే మనకు మెకానిక్ లోపల ఫోర్త్ ప్రిఫరెన్స్ అయితే మెకానికల్ లోపల, లేకపోతే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అయితే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ మెకానికల్ లోపల ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీకు కాలేజ్ లోపల ఇస్తారా లేకపోతే మీరు కోర్స్ లోపల ఇస్తారా అనేది మీ ఇష్టం. సో కాలేజ్ లోపల ఇస్తా అంటే సైడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. కోర్స్ లోపల ఇస్తా అంటే మనం ఇప్పుడు ఎట్లా కదా అంటే ఒక కాలేజ్ ఉంటుంది బ్రో. ఈ కాలేజ్ లోపల ఉన్న కోర్స్ అన్ని కూడా ఇట్లా ఉంటాయి అన్నట్టు పక్కకి. సో కాలేజే కావాలనుకుంటే 1, 2, 3 అని చెప్పి కాలేజ్ లోపల కోర్సెస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లేదు నాకు కోర్స్ లోపల కావాలనుకుంటే డిఫరెంట్ కాలేజ్ లోపల డిఫరెంట్ బ్రాంచెస్ లోపల ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా ఇక్కడ మనం చూసుకుంటే ఐ విల్ షో యూ కాలేజ్ అనేది ఇప్పుడు JNTU ఉంది. ఓకేనా. సో JNTU హైదరాబాద్ లోపల మనకి ఇక్కడ ఏంటిది MET అని చెప్పి కోర్స్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక ఆప్షన్ ప్రియారిటీ 1 కింద ఇద్దాం అనుకుంటే ప్రియారిటీ 1 అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత ఏంటంటే KMIT హైదరాబాద్ లోపల మనకు ఇక్కడ ఏంది కదా అంటే EIE అని చెప్పి ఒక కోర్స్ ఉంది. అక్కడ మీరు ఆప్షన్ 2 ఇచ్చుకుందాం అనుకుంటే 2 ఇచ్చుకోవచ్చు. MJCT లోపల హైదరాబాద్ లోపల EIE అని చెప్పి ఒకటి ఉంది అన్నట్టు. సో అక్కడ 3 ఇచ్చుకుంటే 3 అని చెప్పి ఇచ్చుకోవచ్చు అన్నట్టు మనం. ఓకేనా. సో మీకు ఏది కావాలి అని చెప్పి మనకు ప్రియారిటీ లిస్ట్ అనేది ముందే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది. అక్కడ మనకి కాలేజ్ లిస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకు ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పి డిస్ట్రిక్ట్స్ మనం ఏవైతే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిస్ట్రిక్ట్ లోపల ఏమేమి కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ చూపెడుతుంది. ఆ కాలేజ్ లోపల ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి బ్రాంచెస్ చూపెడుతుంది అన్నట్టు. సో మీరు ఏ బ్రాంచ్ లోపల ఫస్ట్ కావాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ లోపల అని చెప్పి మీరు అట్లా ఆప్షన్ ప్రియారిటీ నెంబర్ 1. ఓకేనా. 1, 2, 3 ఇస్ నథింగ్ బట్ ప్రియారిటీ నెంబర్ 1, ప్రియారిటీ నెంబర్ 2, ప్రియారిటీ నెంబర్ 3, ప్రియారిటీ నెంబర్ 4 అట్లా మనం ప్రియారిటీ వైజ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు వెబ్ ఆప్షన్స్ అనేది. ఓకేనా.
సో ఇట్లా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు ఏసీఈఈ అని చెప్పి కాలేజ్ ఉంది. ఏసీఈ లోపల మనకు ఒకటైంది సిఐవి లోపల, సిఎస్సి లోపల ఒకటైతే ఉందన్నట్టు. సో ఇట్లా మనం ఎందుకంటే మన ఆప్షన్స్ అనేది మనం క్లియర్‌గా ఇచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఏసీఈ కాలేజ్ లోపల ఇక్కడ ఒక కోర్స్ లోపల ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత సిఎస్సి లోపల సెకండ్ ప్రియారిటీ పెట్టుకున్నారు. తర్వాత ఏడీటీపీ అనే ఒక కాలేజ్ లోపల థర్డ్ ప్రియారిటీ సిఐవికి పెట్టుకున్నారు. ఫోర్త్ ప్రియారిటీ కింద సిఎస్కి పెట్టుకున్నారు. ఏఐఎంఈ లోపల సిఐవికి ఒకటి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫిఫ్త్ ప్రియారిటీ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ సిక్స్త్ ప్రియారిటీ. ఓకేనా. ఐఎన్ఎఫ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏంది కదా అంటే మీకు ఇష్టం వచ్చిన బ్రాంచెస్ లోపల మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ ఈ 1, 2, 3లు ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4 అని నంబర్స్ ఏవైతే ఇస్తున్నారో ఇది మీ ప్రియారిటీ అన్నట్టు. ఓకేనా. సో ఒక నెంబర్‌ని మీరు 2 సార్లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో ఫస్ట్ మీకు బాగా ఏదైతే కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్‌కి 1 నెంబర్ ఇయ్యాల్సి ఉంటది. తర్వాత ఇంకో కొంచెం నచ్చిన కాలేజ్‌కి 2 నెంబర్ ఇయ్యాల్సి ఉంటది. తర్వాత ఇంకో కొంచెం నచ్చిన కాలేజ్‌కి 3 నెంబర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో బాగా మనకు నచ్చిన కాలేజ్‌కి 1, తర్వాత కొంచెం నచ్చిన దానికి 2, తర్వాత కొంచెం నచ్చిన దానికి 3 అట్లా మనం అయితే ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో ఆఫ్టర్ గివింగ్ 1, 2, 3, 4, 5 సో ప్రతి 5 ఆప్షన్స్‌కి ఫస్ట్ 5 ప్రియారిటీస్‌కి లేకపోతే సెకండ్ 5 ప్రియారిటీస్‌కి అట్లా ఏందంటే ప్రతి 5 ప్రియారిటీస్‌కి ఏం చేస్తారు కదంటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సేవ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా. సేవ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. సేవ్ ఆప్షన్స్ అని చెప్పి ఈ సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. సో ప్రతి 5కి మీరు క్లిక్ చేస్తే ఏమైతది అంటే ఒకవేళ ఏమన్నా అయినా కూడా ఓకేనా. సో ఒకవేళ మనకు లాగౌట్ అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ కాదన్నట్టు. ఓకేనా. సేవ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి. ఆఫ్టర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ లాగౌట్ అనే ఆప్షన్ ఉంటది. లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో సేవ్ అండ్ లాగౌట్ అని చెప్పి వస్తదన్నట్టు. సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేయరి. ఓకేనా. సో లాగౌట్ వితౌట్ సేవింగ్ అని చెప్పి ఒకటొస్తది. సేవ్ అండ్ లాగౌట్ అని చెప్పి వస్తదన్నట్టు. సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేసుడుతోటే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అయితాయి అన్నట్టు. ఓకేనా. మనకు లాగౌట్ అవ్వడంతోటే చూపెడతది మీరు ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు అని చెప్పి. ఓకేనా. మీరు ఎన్ని సార్లైనా మీ ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. సో టెన్షన్ ఏం లేదు. మీరు ఒకవేళ మిస్టేక్ ఇచ్చినా కూడా మళ్ళీ మనకు 21 జూన్ దాకా టైం ఉంది కాబట్టి మళ్ళీ లాగిన్ అయ్యి ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన ప్రతిసారి సేవ్ బటన్ యూజ్ చేసుకోరి. ఓకేనా. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సేవ్ బటన్ యూజ్ చేసుకోరి. అంతా అయిపోయిన తర్వాత లాగౌట్ అనేది చేసేసేయండి. ఓకేనా. లాగౌట్ చేసిన తర్వాత మీరు ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసిర్రు అని చెప్పి చూపెడతది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరి. ఓకేనా. మనకి ఇంటర్ బిట్వీన్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు మీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేద్దాం అనుకున్నారనుకో. ఓకేనా. ఒక ప్రియారిటీ నుండి ఒక ప్రియారిటీకి చేంజ్ చేద్దాం అనుకున్నారనుకో. అట్లా కూడా చేంజ్ చేసుకోవడానికి మనకు ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని ఉంటది. సో అట్లా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని చెప్పి కొట్టి సో 2 ఉన్న ఆప్షన్‌ని 3 దగ్గరికి, 3 ఉన్న ఆప్షన్‌ని 4 దగ్గరికైతే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషను. ఒకవేళ మీకు ఈ వీడియో డీటెయిల్డ్‌గా ఉంది అండ్ క్లియర్‌గా అర్థమైంది అని చెప్పి అనుకుంటే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏమొచ్చినా కూడా ఫర్దర్‌గా మనం వీడియోస్ అయితే చేసుకుందాం. సో డూ ఫాలో us for more content and thank you so much. Signing off.